ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో మరి సుదీర్ఘకాలం ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు రావడం మరి విద్యార్థుల బంగారు భవిష్యత్తును కాలరాసే మరి ఈ యొక్క ప్రక్రియ ఇది. మరి దీన్ని మరి వారు బాధ్యత వహిస్తూ ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని లోకేష్ బాబు కూడా ఈరోజు మేము సాక్ష్యాలు ఆధారాలు ఏవని చెప్తే మీరు అడిగితే అన్ని స్పష్టంగా కూడా ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానంగా ఈ డిఎస్సి వ్యవహారంలో కాన్ఫిడెన్షియాలిటీ అంటే గోప్యత, ట్రాన్స్పరెన్సీ పారదర్శకత, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ న్యూట్రాలిటీ ఇవి ప్రధానంగా ఎక్కడ కనపడలేదు. ప్రశ్నాపత్రం మరి తయారు చేసే వ్యవస్థ, పరీక్షలు నిర్వహించే వ్యవస్థ, రెండు సపరేట్ వ్యవస్థలు ఉండాలి, రెండుగా కలిసిపోయాయి. తద్వారా గోప్యత మరి పూర్తిగా లేకుండా పోయింది. ఏదైతే ప్రశ్నపత్రాలు అప్లోడ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మరి ఎలా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉంటే ఇవి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ అంశాలని పక్కదోమ పట్టించి డైవర్షన్ పాలిటిక్స్ కు చంద్రబాబు నాయుడు గారు దిగారు. లోకేష్ బాబు అయితే ఇంతవరకు విద్యాశాఖ మంత్రి ఇంతవరకు కూడా ఈ డిఎస్సి ఎగ్జామ్ మీద వచ్చినటువంటి ఆరోపణలు దీనికి ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అధికారులను పిలిపిస్తాడు ఎప్పుడోసారి, ఓసారి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళని పిలిపిస్తాడు, ఓసారి జిఐడి వాళ్ళని పిలిపిస్తాడు, ఓసారి డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ పిలిపించేసి మేము ఎప్పుడైతే ప్రశ్నలు అడిగినా దానికి ఏదో ఒక సమాధానం చెప్పి ఇంకా అయిపోయింది, ఇంతటితో క్లోజ్ చేయండి, ఇంకేం లేదు ఇందులో అంటారు. అన్ని ఆధారాలు, సాక్ష్యాలు, వీడియో టేపులు, ఈ యొక్క పోస్టుల్ని ఎంతకు అమ్ముకుంటా ఉన్నారు, ఎంతకు డిమాండ్ చేస్తా ఉన్నారు, వీటన్నిటినీ కూడా తీసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ ముందు ఉంచితే గవర్నర్ గారే చెప్పారు కొన్ని వందల కేసులు ఈ డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద కోర్టులో ఫైల్ అయి ఉన్నాయి. సుమారు 300 నుంచి 400 కేసులు స్వయాన గవర్నర్ గారు చెప్పడం జరిగింది. ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఇది మ్యాటర్ సబ్జుడిస్, కాబట్టి నేను మాట్లాడడానికి లేదు అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబును. సంవత్సరాల తరబడి కష్టపడి చదివిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల త్యాగం, వారి యొక్క కుటుంబం యొక్క ఆశల్ని లేకపోతే వారి యొక్క ఇవి ఎదురుచూపుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. వాళ్ళు ఎంతగా ఈ యొక్క ఉద్యోగాల కోసం ఎదురు చూశారు. వైసీపీ ప్రభుత్వంలోనే 6,000 పైగా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే మేము హారిజాంటల్ రోస్టర్ ఫాలో అవుతాం, వర్టికల్ రోస్టర్ కాదు ఇది అని చెప్పి అన్నీ చెప్పి మాయమాటలు చెప్పి చివరకు ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వం చేసింది అంటే వాళ్లకు నచ్చిన అభ్యర్థులు సెలెక్ట్ అయ్యేంత వరకు గేట్లు ఎత్తడం జరిగింది. అభ్యర్థులందరూ సెలెక్ట్ అయిన తర్వాత గేట్లు క్లోజ్ చేశారు. దీనికి ఉదాహరణ మేము తీసుకొచ్చి చెప్పాం. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47, ఈ జీవోల ద్వారా డిఎస్సి ప్రవేశ పరీక్ష రాయకుండా మొట్టమొదటిసారిగా చరిత్రలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇది ఎలా జరిగిందంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు రాజకీయంగా మరి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు ఆ సర్టిఫికెట్ల యొక్క వెరాసిటీ, వ్యాలిడిటీ, అథెంటిసిటీ కూడా వెరిఫై చేసుకోకుండా స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ల మీద పరీక్ష లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి అదే సిస్టమ్ మళ్ళీ ఫాలో అవుదాం అనుకుంటే ఆ జీవోలు మళ్ళా కనపట్లేదు. ఆ జీవో నంబర్ 447 రద్దు చేసి మళ్ళా జీవో నంబర్ 56 ద్వారా యథాతథంగా మళ్ళా నిబంధనలు మార్చడం జరిగింది. ఇది బ్లేటెంట్
ఫ్రాడ్, క్లియర్ కట్ వయలేషన్ ఆఫ్ ది సిస్టమ్. ఉన్న వ్యవస్థలను చిన్న భిన్నం చేస్తూ డిఎస్సి పరీక్ష అనే నెపంతో 16,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు అనర్హులైన వాళ్ళందరినీ కూడా అందలమెక్కించే కార్యక్రమం ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం పాల్పడిందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా, నిరుద్యోగ యువతంతా కూడా జెన్జీ ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు ఖచ్చితంగా లోకేష్ బాబు జెన్జీకి సమాధానం చెప్పాలి. రేపు 28వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున ఈ అంశాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాల ద్వారా మళ్ళా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంది. ఈ డిఎస్సి అవకతవకలు, డిఎస్సి నిర్వహణలో జరిగినటువంటి స్కామ్ మీద విచారణ జరిపించాలి, సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రంలో లాగే మరి మీరు కేంద్రంలో భాగస్వాములే కదా, కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారికి ఒక న్యాయం, మీకు ఒక న్యాయమా? కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు వీటన్నింటినీ కూడా ఈ యొక్క అవకతవకలు ఏవైతే జరిగాయో ఈ నీట్ ఎగ్జామ్లో, అక్కడ నీట్ ఎగ్జామ్ మళ్ళా కండక్ట్ చేశారు. అఫ్ కోర్స్ డ్యామేజ్ హ్యాస్ బిన్ డన్. కొన్ని నిండు ప్రాణాలు పోయాయి. విద్యార్థులంతా కూడా దాని మీద ఒక నమ్మకం పోయింది. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ అథారిటీలో సుమారు 30 నుంచి 40 మంది ఉద్యోగస్తులను కూడా తీసేశారు. దాని యొక్క క్రెడిబిలిటీని మళ్ళా ఎలా తీసుకురావాలనేది ఒక పెద్ద సవాల్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్నటువంటి పెద్ద సవాలు. ఒక మెరిట్కు ప్రాధాన్యత ఇవ్వకుండా తొక్కిపెట్టి పక్కదారిలో మరి వేరే వారికి ఉద్యోగాలు ఇస్తే ఒక తరం నష్టపోతుందని మనందరికీ తెలుసు. మరి ఈరోజు వీటి మీద ఎన్నిసార్లు సిబిఐ దర్యాప్తు అడిగినా కూడా ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు గారు తొక్కుపట్టే ప్రయత్నం చేశారు. తమ కుమారుణ్ణి కాపాడుకునే క్రమంలో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారు. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నీట్ పరీక్షలో కేంద్ర మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా లోకేష్ రాజీనామా చేయాలి. కేంద్రంలో ఉన్న అదే ఫార్ములానే ఇక్కడ కూడా పాటించాలి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా, నిరుద్యోగ యువత జెన్జీ ఈరోజు వారి తరఫున మరి మేము డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా వారికి అండగా ఉంటాం. ఈ పోరాటాన్ని ముందుకు సాగిస్తాం. లోకేష్ బాబు, మీకు ఇదే మేము చెప్తా ఉన్నాం. మీరు మీ శాఖ తప్ప మిగతా శాఖలన్నింటిలో కూడా తలదూర్చి ఈరోజు మీరు సకల శాఖల మంత్రిగా పేరు తెచ్చుకుంటా ఉన్నారు. మీ శాఖలో, మీ ఆధ్వర్యంలో, మీ కనుసంధానంలో జరిగినటువంటి ఈ స్కామ్, ఈ అవకతవకలు, ఈ ఆరోపణల మీద ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా విలువలు కట్టుబడి ఉంటే, మీకు నిజంగా నైతికత ఉంటే తక్షణమే రాజీనామా చేసి స్వచ్ఛందంగా ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎంక్వైరీ, ప్రిఫరబ్లీ సిబిఐను పిలిపించి సిబిఐకి అప్పగించి దీని మీద ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.